చలికి చూడండి, చలి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. 4 మిర్రర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఫిబ్రవరి మంత్ అంతా ఎప్పుడైపోతుందో, ఇవన్నీ అయిపోతే మేలు, చలి అయినా పోతుంది. అయితే ఇవన్నీ తీసేసుకున్నాం, టమోటాలు అన్నీ వేసేసుకున్నాం, కలింద్ర పనులు అన్నీ. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఉంటాయి, A to Z ఉంటాయి, మన్యాలు దొరికాయి అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూరగాయలు, వంకాయలు కూడా ఉన్నాయి, బీట్రూట్. ఇటు పక్కలు వచ్చేసి మనం చేత్తో వేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని, ఇవన్నీ కమలా పనులు, ఇలా ఎన్ని కావాలంటే ఇవన్నీ. ఆకుకూరల సెక్షన్ అంతా అన్ని ఆకుకూరలే. ఏం ఆకుకూరలు ఇటు ఉన్నాయి, ఉల్లగడ్డలు ఎక్కువ, ఇటు టమోటాలు ఉల్లగడ్డలు ఎక్కువ సెల్ అవుతుంటాయి. ఇవి చూడండి తెల్లగడ్డలు, పసుపు కొమ్ములు ఉన్నాయి. ఏ పసుపు కొమ్ములు, ఈ పసుపు కొమ్ములే కదా. ఏ అల్లం ఏంది ఇది, ఇటు ఉంది. కాకరకాయలు ఉన్నాయి, చిన్న చిన్న మామిడి పనులు. అవునా, థ్యాంక్ యూ బ్రో. బాయ్స్ నానా, థ్యాంక్ యూ. ఎక్కడ నుండి అంటే ఇక్కడ కదా, ఇండియా భీమవరమా? అబ్బో, ఓకే అన్న, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే స్వాగతం. ఈరోజు వచ్చేసి పొద్దుగుతారు అనమాట. అర్లీగా మార్నింగ్ 6:30కి వెళ్ళేసిన స్కూల్కి వెళ్దామని. ఒక పక్కన ఈధర్ గాలి పెడుతుంది, గాలి సంపిడుస్తుంది, ఒక పక్కన భయంకరమైన గాలి. ఒక పక్కన స్కూల్ బస్ వచ్చింది. బండి చూడండి తెచ్చి ఇక్కడ స్కూల్ దగ్గర పార్క్ చేసిన. స్కూల్ బస్ వస్తుంది, స్కూల్ బస్ చూస్తారా, మొత్తం చూడండి ఫాగ్ వచ్చేసింది మిర్రర్స్కి. ఓ మై గాడ్, స్కూల్ బస్. చలికి చూడండి, చలి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. 4 మిర్రర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఫిబ్రవరి మంత్ అంతా అయిపోయిన తర్వాత ఈ చలికి మాట కూడా సరిగ్గా వస్తలేదు. ఫిబ్రవరి మంత్ అంతా ఎప్పుడైపోతుందో, ఇవన్నీ అయిపోతే మేలు, చలి అయినా పోతుంది. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అబ్బా, బండి ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఇంటి ముందర పెట్టాలి హీట్ అవ్వగానే. మా మేడం చెప్పదనమాట, నువ్వు చిన్నపిల్లని వదిలే, పెద్ద పిల్లని వదిలే అని చెప్పి. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చి వాళ్ళని తీసుకోవాలట. తెచ్చేసిన బండి ఇంటి ముందరికి, బండి ఇంటి ముందరికి తెచ్చి పార్క్ చేసిన. టైం చూసుకుంటే 6:46. మా ఫ్రెండ్స్ చూడండి పై పోతున్నారు పౌరాలకి. సలాం అలైకుం. వీళ్ళు పైన వచ్చేసి పావురాలు అనమాట, పావురాలు. ఆ పావురాలు వేసి పని చేసే వాళ్ళిద్దరు, ఒకతను బంగ్లాదేశ్, ఒకతను యూపీ. ఇద్దరు మంచి పిల్లలు అనమాట. వీళ్ళిద్దరు మేలు చేద్దాం. మా రూమ్లో ఉన్నారు ఇద్దరే. పని మనిషి ఇంకా అలా బ్యాగులు తీసుకొని చలో, పని మనిషి రాగానే పిల్లలు తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం. ఓకే, పొద్దున్నే లేయాలంటే ఎట్లా ఉంది, ఎట్టన్నా కొట్ట రూమ్కి వచ్చి పడుకోవాలన్నా, అలా కథ మళ్ళీ అంతే. చూడండి BMW కార్లో మా మేడం వెళ్ళిపోతుంది, పెద్ద పిల్లలను పిలిచేసుకొని. పెద్ద పిల్లలను డ్రాప్ చేసేకి మా మేడం వెళ్ళిపోతుంది. జస్ట్ మనకు ఓన్లీ చిన్న పిల్లలు డ్యూటీ. ఇప్పుడు ఈ పిల్లకాయలు ఇంకా లే, పని మనిషి ఇంకా లేపలేదేమో పిల్లలని. వీళ్ళు ఏం పొద్దున్నే స్నానం ఇలాంటివి ఏం చేయరనమాట. పొద్దున్నే లేచారు, ఆ నిద్ర మొగుందని వచ్చేస్తారు. అట్నే తీసుకొని వెళ్తాం ఇలా స్కూల్లో వెళ్ళి స్కూల్లో ఫ్రెష్ అప్ అవుతారు. అంటే ఫేస్ మాస్క్ చేసుకొని స్కూల్లో ఫ్రెష్ అప్ అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. అలా ఉంటుంది వీళ్ళతో, కోవిడ్ పిల్లలతో. ఇంత పొద్దున్నే పాపం ఎలా వేస్తారు స్నానం వాళ్ళు కూడా. అది కూడా కరెక్ట్గా. అమ్మో, టైం 7 అవుతుంది, నిన్నే ఇంకా రాలే. వచ్చేసిన ఇప్పుడే పిల్లకాయలు డ్రాప్ చేసేసిన ఇక్కడ స్కూల్ దగ్గర. ప్రజెంట్ వెళ్ళిపోతున్నా ఇంటికి. వచ్చేసిన ఇంటి దగ్గరకు వచ్చేసరికి 7:14. మా పని మనిషి ఏదో అలర్జీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని అన్నదనమాట. ఇప్పుడు నేను తీసుకొని వెళ్తాను, వాడు తీసుకొని వెళ్తాడో తెలీదు, మేడం తీసుకొని వెళ్తాడో తెలీదు, చూడాలి. ఇంకా ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి టీ తాగేద్దాం. పాలు చేసుకునే వచ్చా, నేను రూమ్లోకి వచ్చాను తాగి అనుకుందామని. అయిపోయింది, పాలు తాగేసిన. అలా పడుకుందామని ట్రై చేస్తాను. నేను అందరికీ సడన్గా మా కోవిడ్ ముసలి డ్యూటీ చెప్పిండు. పోయి కుదురా అనమాట, అంటే ఇక్కడ కూరగాయల షాప్ నుంచి వచ్చి కుదురా అని అట్లా పిలుస్తారు. ప్రజెంట్ అయితే అడిగి పోయి ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, యాపిల్, బనానా, కలింద్ర పండు ఇవన్నీ చెప్పిన అనమాట తీసుకున్నామని. వెళ్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అడిగి. మాకు డబ్బులు ఇచ్చిండు అనమాట. వానికి 100 దినార్, నాకు 100 దినార్. 1 2
మా ఇద్దరికి టిఫిన్ కూడా చేసేయండి అని చెప్పి ఇచ్చిండు. ప్రజెంట్ అయితే వెళ్ళేసి వస్తా ఇక్కడ టిఫిన్ అయితే కొనుక్కొచ్చుకుంటాం. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఇప్పుడు నాకు తోడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. పొద్దునే అయిపోయింది. పడుకుందామని ఛాన్స్ కూడా లేదు. ఇది వాడు వచ్చాను స్కూల్ నుంచి అందరికీ చెప్పేసిండు. మామూలే. तमीम नहीं है, ओनली यही है कुदरा. हाय बोलो. ఓకే చలో అడిగికి వెళ్తాం. ఓకే కృష్ణ ఏడికి దీని లోపల అనమాట మొత్తం అన్ని కూరగాయలు సరుకులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అయితే మా కోడి ముసలాయనకు ఫోన్ చేయాలి నేను. మా కోడి ముసలాయనకు ఫోన్ చేసి కానీ తీసుకొచ్చాడు. చూడండి ఇదంతా కూరగాయలు సేపే మొత్తం A to Z. అయితే ఇవన్నీ తీసేసుకున్నాం. టమోటాలు అన్నీ వేసేసుకున్నాం. కలింద్ర పనులు అన్నీ ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఉంటాయి. A to Z ఉంటాయి. మన్యాలు దొరికాయి అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూరగాయలు. వంకాయలు కూడా ఉన్నాయి, కంకిలు ఉన్నాయి. ఓ చాలా ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి ఇదేదో బీన్సా ఏంటో తెలియదే. బీట్రూట్ ఇవి వచ్చేసి బీట్రూట్. మొత్తం ఎన్ని కూరగాయలే. ఇటు పక్కలు వచ్చేసి మనం చేత్తో వేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని. ఇవన్నీ కమలా పండ్లు ఇలా ఎన్ని కావాలంటే ఇవన్నీ. ఇది చూడండి టెంకాయ రేటు దీనారు ఉంది. ఇదంతా కూరగాయల సెక్షన్. ఇదంతా ఆకుకూరల సెక్షన్. ఇదంతా అన్ని ఆకుకూరలే. ఏం ఆకుకూరలు ఇటు ఉన్నాయి. బీట్రూటా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ యాపిల్ తీసుకున్నా. ఇది చూడండి కాలీఫ్లవర్ రేటు భయంకరంగా ఉంది. కాలీఫ్లవరేనా ఇది ఏందో అది. ఇవి చూడండి కలింద్ర పండ్లు. ఇవి కూడా తీసేసుకున్నాం. మా ఫ్రెండ్ గారు లైన్లో పెట్టేసిన నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. ఈ టమోటాలు కూడా తీసుకున్నాం. 3 బాక్సులు తీసుకున్నాం. ఉల్లగడ్డలు ఎక్కువ. ఇలా టమోటాలు ఉల్లగడ్డలు ఎక్కువ సెలవు ఉంటాయి. ఇవి చూడండి తెల్లగడ్డ రేట్ ఎంత ఉంది? 880. 200 ఉన్నాయి ఈ రెండు అనుకోండి. 250 రూపాయలు ఈ రెండు దగ్గర. ఇది ఒక్క కొంచెం 250 రూపాయలు. ఇదంతా అదే అనమాట. ఇదంతా అదే సెక్షన్, కుదురా సెక్షన్. నవ్వుతాడు చికెన్. బిల్ కౌంటర్ దగ్గర ఉన్నాం. క్యారెట్, ఎర్రగడ్డలు చూడండి కవర్లలో వస్తాయి అట్లా సంచులలో. ఎరువు తెల్లగడ్డ 2 దినార్లు ఉన్నాయి. అంటే ఒక సెకండ్ మోడ్ చూసాడండి. ఇదేంటి మన ఇంటికాడ పసుపు కొమ్మలు వస్తాయి చూడండి. ఇదేనా స్వీట్ కార్న్? ఇది చూడండి అది స్వీట్ కార్న్ అంట. నేను చూడు ఏంది పోయి దీని పేరు మర్చిపోయినా. తీయగా ఉంటుంది ఇది, బంగాళదుంప ఉన్నట్టు. దాని పేరు ఏదో తెలిసే మర్చిపోయినా గైస్, కామెంట్ చేయండి. బంగాళదుంప ఉన్నట్టు ఉంటుంది ఇది. పచ్చిమిరపకాయలు, అల్లం చూడండి. పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి. ఇవే పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములే కదా. అల్లం, ఈడేంది ఇది? ఏంది ఇది? ఇటు ఉంది. కాకరకాయలు ఉన్నాయి, చిన్న మామిడి పండ్లు. ఈ కాకరకాయలు బర్రే. మా ఫ్రెండ్ ఆడేమో బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను. చలో బిల్ వేయించి ఇవన్నీ ఇంటికి తీసుకెళ్దాం. ఓకే వాడు తీరా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చే దీనిలో బిల్ వేయాలి. ఇవన్నీ యాపిల్ అన్నీ 215 యాపిల్. 2 దినాలు ఉన్నాయి అంటే 500 యాపిల్ రేట్లు. బిల్ వేరే మొత్తం అన్నీ కలిపి 17 దినార్లు. అన్నీ కలిపి 17 దినార్లు ఉన్నాయి. అన్నీ కలిపి 17 దినార్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. ఆజావు బాబా, ఒకారు బాబా. సోయి 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 సోయి. బ్రేక్ బ్రేక్ చాలు, బ్రేక్ చాలు.
టమోటాలు ఇవి, ఉల్లగడ్డలు, ఉల్లగడ్డలు 2 కట్టలు, ఈ ఎర్రగడ్డలు, ఇవి యాపిల్, యాపిల్ పైన పెడదాంలే. ఇది కళింద్ర పండు, వాటర్ మిలన్. ఇన్ని మర్చిపోయానే, దాని పేరు మర్చిపోయినది. తీయంగా ఉంటుంది అది, ఉల్లగడ్డ తిన్నది. ఈ కళింద్ర పండు కూడా కింద పెడితే దొల్లి 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 సరిపోతుంది. పెట్టేసిన అన్నీ. అదే అనమాట మేము వచ్చిన షాపు. ఇటు పక్కల మొత్తం అన్నీ అవే ఉంటాయి జాబ్రియాలో. అవునా, థ్యాంక్ యూ బ్రో. బాయ్ నానా, థ్యాంక్ యూ. ఎక్కడ నుండి? ఎక్కడ నుండి? ఒకరి పోయి ఇద్దరు జాబ్రియానే మీది? ఓకే ఓకే, ముబారకల్ కబీర్. ఇక్కడికి వస్తాను జాబ్రియాకి మేము సరుకులు తీసుకొని. హాయ్ అబ్బు, హాయ్. ఏం పేరు? ఏం పేరు? రాజేషా. ఎక్కడ నుండి అంటే? ఇక్కడ కాదు, ఇండియా. భీమవరమా? అబ్బో, నా తమిళ చేసి అతను భీమవరమే బ్రో. చూడు భీమవరం అంట. మాకు భీమవరం నుంచి ఉన్నారు బ్రో ఫ్యాన్స్. ఓకే అన్న, జాగ్రత్త. ఇంట్లో డ్రైవరేనా? ఓకే, అన్ని పెట్టేసుకున్నాం, వెళ్ళిపోతాం ఇంటికి. అతను మన ఫాలోవర్ అంట. భలే హ్యాపీ అనిపించింది అన్న మా మాట్లాడింది. అరే ఎంత హ్యాపీ అనిపించింది అన్న పలకరిస్తుంటే. నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఫీల్ వాళ్ళు నవ్వుతూనే ఉన్నా చూడండి నేను. థ్యాంక్స్ అన్న, గుడ్ తోటి పలకరిస్తాను. లేకపోతే వెళ్ళిపోతాను ఇంటికి. ఇంకా ఎక్కువ సలహా చెప్పినాడు, పో అని చెప్పినాడు. మొన్న మేము హాస్పిటల్కి వచ్చింది ఇదే 10 మనిషిని చూసుకొని. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తాను ఇంటి నుంచి. ప్రజెంట్ అయితే ఇటు వెళ్తే రోల్స్ రాయిస్ వస్తాయి, కానీ నేను ఇటు వెళ్తున్నా. యాక్చువల్గా రోల్స్ రాయిస్ చూపిద్దాం అనుకున్నా, ఎందుకులని చెప్పి వెళ్ళిపోతున్నా. ఇండియా చలో ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. సక్కత మతం దగ్గరికి వచ్చినా ఆలు పరోటా తీసుకుని వెళ్దామని. ఈడే చాలా లేట్ అయ్యేటట్టు చెప్పి సంజయ్ పోయింది, ఇంకా లేట్ అవుతుంది. నిన్నే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ సరుకులను దించాలా బా అన్ని తీసుకుని వచ్చి ఇంకా అన్నీ లోపల పెట్టేసి వచ్చేసిన ఆలు పరోటా తిందామనేసి. పొద్దునే మాకు ఇంకా డబ్బులు ఇచ్చింది కదా, 500 ఫీల్స్ 200 ఫీల్స్ మిగిలింది దాంట్లో. ఆలు పరోటా 300 పొగలు వస్తున్నాయి. ఇప్పుడే చేశాను, ఇది ఎప్పుడప్పుడే చేస్తే ఇస్తారు. చొక్కలో పడుతున్నాయి ఇవి. పొద్దునే ఆలు పరోటా తింటే వచ్చే మజానే వేరు నా స్టైల్లో. ఇట్లా ఊపుకుంటా కాలుతా తినేసి ఇంకా మ్యాక్సిమం ఏం డ్యూటీ చెప్పరు, డైరెక్ట్ స్కూల్కే. తినేసి కలుద్దాం. టైం చూసుకుంటే 12:44. స్కూల్కి అయితే వెళ్తున్నాం. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోవాలి. పని మనిషి పోయింది పిల్లలు మిస్కరానికి, వస్తున్నారు ఒక మంచి పిల్లవాళ్ళందరూ. చూడండి వస్తున్నారు అందరూ, కోవిడ్ పిల్లగాయలు. పని మనిషి పోయింది. నేను ఎందుకు నేనే కార్లోనే కూర్చున్నా, నువ్వు కూర్చో కార్లోనే ఇవ్వచ్చని చెప్పింది. సరే పోని చెప్పిన. టైం చూసుకుంటే 1:15. మా మేడం ఉండి ఇప్పుడే కాల్ చేసింది అనమాట. ఆడ 30 రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది హుసేన్, ఇట్లా గేట్ మాల్ నుంచి పో అంటుంది అనమాట. అంటే గేట్ మాల్ ఉంది కదా ఇక్కడ ఏగెల్లమ్మ ఏరియాలో, ఆ నుంచి సక్కగా వెళ్ళి అట్ట ఇల్లు ఇక్కడ పోవాకు అంటుంది. అంటే సరేలే మామ అని చెప్పిన. సో ఇంకా 30 రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉందంట, లేట్ అవుతుంది, నువ్వు ముందుగానే 2 స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు. అంటే అది 2 గల తెలుస్తారు, ఈ నుంచి ఇంటి వాళ్ళకి 1:30 అవుతుంది. ఈ నుంచి మళ్ళీ అడిగి వాళ్ళకి లేట్ కానీ 20 నిమిషాలు పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఉందంటే ఇంకా 2 పైన అవుతుంది. మళ్ళీ పిల్లలు వచ్చి బయట ఉంటారని చెప్పి మా మేడం ముందుగానే చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడు వచ్చారో వీళ్ళు పిల్లగాళ్ళు ఆ నుంచి, వాళ్ళు రాగానే తీసుకొని వెళ్ళిపోదాం. వచ్చేసిన పిల్లకాయలని ఇప్పుడే దించేసిన, మళ్ళీ మనం పోతున్నా పెద్ద స్కూల్ దగ్గరికి. ఇది గేట్ మాల్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు, అందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. ఇంటే వెళ్తున్నాను అనమాట, గేట్ మాల్ సైడ్ వెళ్తున్నా. అది వచ్చేసి గేట్ మాల్, ఇటు సైడ్ నుంచి వెళ్తున్నా. ఈ దవార్ కాకుండా నెక్స్ట్ దవార్ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే ఈ దవార్ సైడ్ నుంచి వెళ్తేనే ట్రాఫిక్ ఉండేది. వచ్చేసిన ప్రజెంట్ స్కూల్ దగ్గరికి అయితే. టైం చూసుకుంటే 1:46. ఫాస్ట్గా వచ్చేసిన స్కూల్ దగ్గరికి అయితే ఈరోజు, ఎందుకంటే ఇట్లా వచ్చినా కాబట్టి ఇదంతా ట్రాఫిక్ ఉండేది. ఎట్లా ఇటు వచ్చిందన్న సరిపోయింది. సో ఇంకా పిల్లవాళ్ళు రాగానే పిల్లవాళ్ళని తీసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అంతే.
మా మేడం కూడా మెసేజ్ చేస్తాను వచ్చినా అని చెప్పిన. మా మేడం కూడా స్కూల్ దగ్గర వెళ్తాను మెసేజ్ చేయదు అంతా దావంతా 30 రోడ్ ట్రాఫిక్ ఉంది నేను సరేలే అని చెప్పిన. మెసేజ్ చేస్తాం మా మేడం. ఓకే పిల్లకాయలు వచ్చేసినారు, వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. ఓకే ఇంకా అలా స్కూల్ నుంచి రాగానే బ్యాగులు ఈగలన్నీ లోపలైతే పెట్టేసిన. మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది, చూపిస్తున్నాడు ఏం ఫుడ్ వచ్చిందో. ఇది వచ్చేసి చికెన్ రైస్, చికెను ఇది చూడండి. ఏంటో మెడకాయలు కోడివి అవి 2 మెడకాయలు అయితే తింటారు అబ్బా. కోవేటోళ్ళు బిస్సంగా తింటారు. అవి కూడా వదలరు వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు. నేను ఒక 2 ముక్కలు ఎర్రగడ్డలు పెట్టుకున్నా. ఇది వచ్చేసి లివర్ అంట, ఇది వచ్చేసి లివర్ రైస్ అంట. లివర్ చూడండి ఎటుందో టేస్ట్ చూద్దామా. మా కోవిడ్ ముసలం చేసిందండి. బాగుంది, 2 బాగున్నాయి. ఇది పొగలు వస్తున్నాయి. ఇది కూడా సారీ ఇట కలుతుంది ఇది. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్ తినేసి కలుద్దాం. ఓకే అసలుకి ఇంకా మధ్యాహ్నం నుంచి అసలు ఒక్క డ్యూటీ కూడా పల్లె. డైరెక్ట్ ఇప్పుడు నైట్ అయిందన్నమాట. టైం చూసుకుంటే 7:51. ఇప్పుడు నైట్ ఫుడ్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేనుండి ఇంకా ఎందుకులే కొంచెం ఆకలిగా ఉన్నట్టుంటే పాలు వేసుకున్నాను అనమాట. అవే పాలపొడితో పాలు వేసుకున్నా తాగుదామనేసి. ఇవి పాలు వేసుకున్నా. అంతలోకి మా పని మనిషి వచ్చి ఇవి ఇచ్చిందనమాట ఫుడ్. ఇదే అంట ఇంకా నైట్కి ఫుడ్. ఇది చూడండి చట్నీ. ఇది దీని లోపల వచ్చేసి ఎర్రగడ్డతో ఉంటుంది. ఇది ఎర్రగడ్డతో చేసి ఉంటారు. ఇది పొటాటో చిప్స్, అదే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదేంటి చికెనా కొంపదీసి చికెను. ఇది నైట్ ఫుడ్ మనకి. నేను పాలు వేసుకున్నా తాగుదాంలే, ఫుడ్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పి అనుకోని. సడన్గా నైట్ ఫుడ్ కూడా తెచ్చిందా. ఇప్పుడుతోనే అయిపోతుంది బాగా నైట్ ఫుడ్గా. ఈ ఫుడ్ ఈ పాలు తాగేస్తే పని అయిపోతుంది అంతే. అసలు అనుకోలేదు సడన్గా. అసలు మధ్యాహ్నం అసలు డ్యూటీనే పల్లె. జస్ట్ కొన్ని ఆర్డర్లు వచ్చినాయి. ఆ ఆర్డర్లు ఇచ్చి ఇంట్లో ఇచ్చినాయి అంతే. అంతకుమించి ఒక్క డ్యూటీ కూడా పల్లె నాకైతే. కార్ కూడా స్టార్ట్ చేయలే. మా ఫ్రెండ్ కూడా ఏమో పొద్దున్న వస్తున్నాడు, నాకైతే పల్లె. ఇదైతే తినేస్తా. సో చూశాను కదా ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి వీడియోతో కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. బాయ్ బాయ్.